ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు ఖాళీ ఇవ్వబోతున్నాయి. ఈసారైనా దయాకర్కి పదవి వరించబోతుందా? వరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా ఇదే చెప్పారు మీరు. గత 10 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకమైన కార్యకర్తగా ఒక పనిచేసే ప్రక్రియ సక్సెస్ఫుల్గానే చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే విషయంలో మీకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది, ఎంపీ విషయంలో అదే జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అన్నారు, అది అట్లనే జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చా దయాకర్కి? ఎట్లా? ఇప్పటికి లాస్ట్ ఇది. నల్గొండలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులను మీరు దూషించడం వల్లనే దయాకర్కి ఇంతవరకు కూడా పదవి దక్కలేదనే విమర్శలు, చర్చ ఉంది. నిజమా కాదా అది చెప్పండి మీరు. నిజమా కాదా అనే విషయం నిగ్గు తేలుతుంది కదా రేపు. నాకున్న వాస్తవ సమాచారం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే క్లియర్ కావాలి. కానీ అప్పుడు ఏమైంది, 52% ఉన్న బీసీలు 46కి ఎట్లా పడిపోయారు? ఎవడన్నది అది 56% అనేది ఎవరు? 52% ఉన్న గతంలో 52% ఉన్న బీసీలు 46%కి ఎట్లా తగ్గిపోయారు? బీసీలు 56%కి 4% పెరిగింది, 52కి 46కి ఎట్లా దిగింది? ఇది మాట్లాడేటోళ్ళకి ఒకటి ఏంటంటే, ముస్లిం బీసీలు. నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక వ్యక్తికి పదవి గండం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అవ్వబోతున్నాయి. 4 కాంగ్రెస్కి వస్తాయి, 1 బీఆర్ఎస్కి పోయే అవకాశాలు ఉన్నాయి. మెజార్టీ ఎమ్మెల్యేలను బట్టి ఎమ్మెల్సీలు డిసైడ్ అవుతాయి ఇక్కడ. సో దయాకర్ గారు నా ముందున్నారు, మాట్లాడదాం ఒకసారి. దయాకర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే భార్గవ్. ఎట్లా నడుస్తుంది పార్టీ? 5 ఎమ్మెల్సీ, ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు ఖాళీ ఇవ్వబోతున్నాయి. ఈసారైనా దయాకర్కి పదవి వరించబోతుందా? ఏం చెప్పదలుచుకున్నారు? వరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా ఇదే చెప్పారు మీరు. ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్పారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇదే చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ నిర్ణయం అనేది మనకు ఇంపార్టెంట్. పార్టీ ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలనుకుంటుంది మనల్ని, మన సేవల్ని అనే అంశం మీద నేను దృష్టి పెడతా. గత 10 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకమైన కార్యకర్తగా ఒక పనిచేసే ప్రక్రియ సక్సెస్ఫుల్గానే చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైన తర్వాత కూడా దయాకర్ పదవి ఇవ్వాలనే ఆలోచన ఇంకా ప్రజలకు ఉంది, పార్టీకి ఉంది. అది ఎప్పుడు రియలైజేషన్ అయ్యిద్దనే దాని మీదనే నేను ఆలోచిస్తున్నా. ఓకే. బట్ ఈసారి అది ఎక్కువ పర్సంటేజ్ మనకు అవడానికి అవకాశం ఉంది. అది ఇంకో 10 రోజుల్లో తేలిపోతుంది కదా, పెద్దగా దాని మీద ఏం పెద్ద చర్చలేము. ఎమ్మెల్యే విషయంలో మీకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది, ఇంకోటి ఎంపీ విషయంలో అదే జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అన్నారు, అది అట్లనే జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చా దయాకర్కి? ఎట్లా? ఇప్పటికి లాస్ట్ ఇది. లాస్ట్ ఛాన్స్ ఇప్పటికి ఇప్పుడు ఈ ఇయర్కు ఇది లాస్ట్ ఛాన్సే ఉంటుంది. మ్యాక్సిమం కూడా ఇదే ఎండింగ్ పాయింట్. ఎమ్మెల్యే అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డిస్కషన్ అయిపోయింది, కానీ అధిష్టానం ఏంటి, రిస్క్లో ఎందుకు నిర్ణయం తీసుకోవడం అనే ఉద్దేశంతో అది ఆల్టర్ చేసింది. ఎంపీ మనమేం అడగలేదు. తర్వాత మిగతా అన్నీ కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరిగినాయి. వాళ్ళు ఏది ఇస్తే బాగుంటుందని ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశమే నాకు కనబడుతున్నది. మీరు ఓపెన్గా చెప్పనప్పటికి కూడా నల్గొండలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులను మీరు దూషించడం వల్లనే దయాకర్కి ఈ స్టేజ్, అంటే ఇంతవరకు కూడా పదవి దక్కలేదనే విమర్శలు, చర్చ ఉంది. నిజమా కాదా అది చెప్పండి మీరు. నిజమా కాదా అనే విషయం నిగ్గు తేలుతుంది కదా రేపు. ఇప్పుడు కానీ కొన్ని రోజుల వరకు అయితే దయాకర్ని కట్టడి చేసిరు కదా వాళ్ళు అనుకున్న. నాకు తెలిసి నాకున్న వాస్తవ సమాచారం అయితే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే క్లియర్ కావాలి. కానీ అప్పుడు ఏమైంది, మేజర్గా 2 మాల ఎంపీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 3rd కూడా నాకు ఇవ్వాలనే దాని దగ్గర దాన్ని ఇప్పుడు వద్దనే నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నాకే అనే ఆలోచనతో ఉన్నప్పటికి కూడా ఎలక్షన్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు మన వివేక్ గారి తనయుడు మన వంశీకి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఎలక్షన్లో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు పెద్దపల్లి కూడా అని పిసిసి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన వాదా ఇచ్చిండు కాబట్టి డెఫినెట్గా దానికి చేయాల్సి వచ్చింది.
మల్లు రవి గారిని ఇంకో ప్రత్యామ్నాయం చూద్దామనే క్రమంలో ఆయన నేను ఎంపీ చేస్తా అన్నప్పుడు ఆయన పెద్దలు కూడా అందరూ అంగీకరించారు. ఈ 2 మాల ఆయన. కానీ పెద్దపల్లి విషయంలో ఇంటెన్షనల్గా ఇవ్వలేదనే చర్చ ఉంది. ఎందుకంటే వివేక్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంకొక పదవి అవసరమా అనే ఇది కూడా వచ్చింది. బట్ అది ఎలక్షన్ ప్రామిస్ అప్పుడు పిసిసి గారు చేసిందని అప్పుడు. ఓకే. సో అందుకనే వరంగల్ కూడా 3rd మాలని అయితే మాదిగ కమ్యూనిటీకి కూడా మనం మామూలుగానైతే 2 మాదిగ 1 మాల జనరల్గా నడిచే ఈక్వేషన్స్. లేదంటే ఒక నేత కానీ 1 మాల 1 మాదిగా ఉంటుండే. సో అక్కడ నేను అప్లై చేయలేదు దానికి. ఓకే. తుంగతుర్తి వరకు నేను కంటెస్ట్ చేసిన ఏరియా, నేను అడిగే హక్కు ఉన్నది ఒకే తుంగతుర్తి మాత్రం. మిగతా అన్ని కూడా నేను పార్టీ నిర్ణయం తీసుకునేది. సిట్టింగ్ సీటే ఇక్కడ మీకు దక్కకుండా చేసిరు కదా. అంటే అది సిట్టింగ్ అనే దానికంటే డిఫీటెడ్ సీట్ కదా, గెలుస్తుందనే నమ్మకం పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది రావడం కూడా నేనేం దాన్ని పెద్ద సీరియస్గా నాకు అన్యాయం జరిగిందనే మిషతో నేనేం లేను. ఎవరికైనా ఇవ్వాల్సిందే. బట్ నేను పార్టీ కొరకు సుదీర్ఘకాలంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మాత్రం తగ్గలేకపోతే మనం నెగ్గలేము. కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, తుంగతుర్తిలో దయాకర్ గెలిస్తే మంత్రి అయిపోతాడు, తర్వాత మాకు ఇబ్బంది అవుతాడు ఈ జిల్లాలలో. ఇప్పుడున్న పరిస్థితులలో సీనియర్లు నాకంటే అందరూ సీనియర్లే. ఇప్పుడు దామోదరెడ్డి గారు గెలిచినా సీనియరే, ఉత్తమ్ రెడ్డి గారు ఎక్స్-పిసిసినే, ఆయన ఒక ఏమంటాం పెద్ద సిఇసి మెంబర్ ఆయన ఏఐసిసిలో. సో వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అంటే గెలిస్తే ఎవరెవరు గెలిస్తే వాళ్ళందరూ కూడా జిల్లాకు వచ్చే 2 మంత్రులు ఉంటాయి. 2 లేదంటే ఖమ్మం మాదిరిగా సామాజిక వర్గం వారీగా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నల్గొండ ప్రాంతం అంటే రెడ్లాధిపత్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. ఒక దళిత నాయకుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ టైమర్నే కదా. సో ఫస్ట్ టైమర్కు అంత ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే 2 సార్లు ఓటమికి కారణాలు నాకు తెలుసు. ఎందుకంటే 2వసారి ఓటమి ఇంకా కోర్టులోనే ఉన్నది. కాకపోతే ఏంటంటే పేషెంట్ డెడ్, ఆపరేషన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. మీన్స్ అది ఇంకా జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది నేను కామెంట్ చేయలేను. సో కానీ నేను వస్తే మంత్రిని అయితేనో ఇంకేదో అయితేనో అనే దానికంటే కూడా స్థానికంగా జరిగిన అంశాలు, కొన్ని అంతర్గత విభేదాలు, కొన్ని వివాదాస్పదంగా ఉండడం కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడానికి ఒక కారణం. ఓకే. ఎందుకు రిస్క్లో దయాకర్ని పంపిస్తే 3rd టైం కూడా ఫెయిల్యూర్ అయింది అనుకో. సో ఫెయిల్యూర్ లీడర్ కింద ఉంటారు కదా, నా మేలు చూసే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొని నన్ను ఆపింది, నాకున్న అంచనా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని అటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు చేసింది. మొన్న కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, మార్పు అయితే కావాలనుకున్నారు. అట్లాంటి వ్యక్తులు, ఎవరు ఊహించని వ్యక్తులను ఎమ్మెల్యేలు చేసింది. ఆల్రెడీ 2 సార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మీరు ఎట్లా అనుకున్నారు అట్లా 3rd టైం ఫెయిల్ అయిపోతున్నానని? అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి కదా కొన్ని, అవి కరెక్ట్గా ఇప్పుడు మీరు అన్న మునుగోడు మీటింగ్లో వెంకటరెడ్డి గారు గారి మీద చేసిన కామెంట్ కానీ, అంతకుముందు కంప్లైంట్ చేసిన ఇష్యూస్, ఇవన్నీ కూడా సింక్ కాకపోతే దాకా రిస్క్లో ఉంటాడు కదా. ఏదో పిల్లగాడు కొట్లాడుతున్నాడు ఏదో పార్టీ కొరకు, ప్రభుత్వం వస్తే చూద్దాం. లేకపోతే నా హర్రీ సీరియస్గా ఎందుకు లేదు అంటే, నేను కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం మాత్రమే రాలే. ఫక్త్ పొలిటీషియన్గా నాకు ఇది ఇస్తేనే నేను పార్టీకి పనిచేస్తాను రాలే. నేను తెలంగాణ మూమెంట్ కంప్లీషన్ తర్వాత నేను జబ్బకు సంచి కింది వేసే రోజులు వచ్చినాయి. ఆ టైంలో సోనియా గాంధీ గారు అందరు ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. ఆ రోజు జేఏసీ నాయకులం అందరం పోయిన రోజు. కొంతమంది బీఆర్ఎస్కి పోయిండ్రు, మేము కాంగ్రెస్కి రావాల్సి వచ్చింది. ఓకే. ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజు బీఆర్ఎస్తో పబ్లిక్ టీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్న వాళ్ళు అటు జాయిన్ అయ్యిండ్రు. బీఆర్ఎస్ నుంచి కూడా మీకు ఆఫర్స్ వచ్చినట్టున్నాయి అప్పుడు? ఆఫర్స్ అని అంటే నాకు తెలిసి కొంతమంది మిత్రులు ప్రయత్నం చేసిండ్రు, కవిత గారు కూడా చేసిండ్రు, కానీ నన్ను రమ్మని ఏం రాలేదు. నేనైతే అడగలేదు. వాస్తవానికి తను అడగలేదంటే ఏదైనా అహంభావపూరితంగా కాదు. నేను మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరాలనుకున్నప్పుడు నన్ను 2-3 కూడా పెద్దోళ్ళు అడిగిండ్రు, మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది అని. అంటే నాకు వాళ్ళని పిలిచిండ్రేమో కానీ నన్నేం పిలవలేదనే ఉద్దేశం ఒకటి. రెండవది కొంత
కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి నేను అటు జాయిన్ కాలేకపోయినా ఆ క్షణంలోనే బిల్ పెట్టడము అప్పుడే ఆ తరుణంలోనే. తర్వాత సోనియా గాంధీ గారిని జేఏసీ నాయకులందరినీ కలవడము, ఆమె ఆ రోజు మీరు రాజకీయాలకు వచ్చే వాళ్ళు ఉంటే మీరు దిగ్విజయ్ సింగ్ గారికి చెప్పండి అనడం. మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత జేఏసీ నాయకులను పిలిపించింది. మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒక లిస్టు తయారు చేసేయండి, ఎక్కడ కంటెస్ట్ చేస్తారు లేకపోతే ఎట్లాంటి పోస్టులు మీకు కావాలని అన్నప్పుడు మేము సుముఖతను తెలియజేసినాము. దాని తర్వాత అది ఓవర్ సబ్జెక్ట్ అయిపోయినాక ఎలక్షన్స్ టైంలో మళ్ళీ నన్ను దామోదర్ రాజనరసింహ గారు పిలిచి మీరు జాయిన్ కావాలి అని చెప్పి అంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వితౌట్ కండిషన్ జాయిన్ అయినా. నేను వితౌట్ కండిషన్ అసలు ఏది కూడా. తర్వాత ఆమె ఏం చేసింది, ఆ 12 మంది ఎంపీల లిస్టుతో మా లిస్టు పెట్టింది. నాది, గజ్జల కాంతంది, మన క్రిషాంక్ది, ఇప్పుడు బీఆర్ఎస్లో మా ముగ్గురిది, ఒకరిది కంటోన్మెంట్ క్రిషాంక్ది, మన కాంతం గారిది చొప్పదండి, నాది తుంగతుర్తి అనౌన్స్ చేసింది ఆమె ఎంపీలతో. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే లిస్టు పెట్టేటప్పుడు ఆ ప్లేస్లలో మా పేర్లు లేవు. చేసేసరికి మళ్ళీ సోనియా గాంధీ గారు ఏమనుకుంటారు, మళ్ళీ పిలిపించి నా టికెట్ రివోక్ చేసింది. కాంతం గారిది కంటోన్మెంట్ ఆల్టర్ చేసినట్టుంది, క్రిషాంక్ది ఇవ్వలేదు. అయితే అట్లా అప్పుడే జరిగింది. అప్పుడే ఎవరు అడ్డుకున్నారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. కానీ సోనియా గాంధీ గారు పిలిపించి ఇంటికి పిలిపించి దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి మళ్ళీ పొన్నాల గారితో మాట్లాడి మీరు పోయి కంటెస్ట్లో ఉండండి, నేను కేర్ తీసుకుంటా అన్నది. అట్లా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక నేను ఎమ్మెల్సీ కూడా అడగలేము. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అంటారు, కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది, ఏదైనా అడగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి కాకుండా అడిగే హక్కు, పోరాటం చేసిన వ్యక్తులకి, ఉద్యమం చేసిన వ్యక్తులకి, ఉద్యమకారులకి ఇక్కడ ప్లేస్ ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడారు మీ పార్టీలో ఉన్న నాయకులు. దయాకర్ ఎందుకు మాట్లాడలేకపోయిండు, నాకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోయిండు? అధిష్టానానికి కావచ్చు, మీ సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కంటెస్ట్ చేసిన ప్లేస్లో తిరగడానికి నాకు ఇబ్బందులు ఉన్నాయని కూడా నేను ఏఐసిసికి చెప్పిన. పోకపోతే పోవట్లేరు, పోతే ఇష్యూస్ అవుతుండే. నేను ఈ కాంట్రాలోకి ఉండా, నేను గ్రూప్ కొట్లాట్లో ఉండా. ఎందుకు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకును. నేను చిన్నతనంలోనైనా మై 30sలో నేను ఎక్స్పోజ్ అయి ఉన్నది. తెలంగాణలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక వెల్ నోన్ పేరు. ఆ పేరు పోగొట్టుకోకపోతే చాలు. ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల కోసం నేను దయాకర్ అంటోడు కాంట్రాను, ఇప్పుడు దయాకర్ టికెట్ వదిలేస్తే తన యొక్క విలువ తెలిసింది. కానీ అదే టికెట్ కొరకు కొట్టాడి మూర్ఖంగా నేను ఉండుంటే దయాకర్ కూడా ఫక్ట్గా తయారైపోతుంది. సో నేను త్యాగం కూడా అనంది దీన్ని. ఒక ప్రత్యామ్నాయం సామీల్ గారికి ఇచ్చినందుకు నేను పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ ఆయనను గెలిపిస్తా అని చెప్పిన. ఈ మాట కొంతమంది చెప్పలేరు, గింతే తేడా, దీంట్లో గొప్పతనం కూడా ఏం లేదు. అయితే నేను ఎప్పుడు కూడా సెకండ్ టైం కూడా కంటెస్ట్ చేసి 2300తో ఓడిపోయినప్పుడు ఫస్ట్ ఇంత తక్కువ మార్జిన్తో ఓడిపోయిన వాళ్ళకి మనం టికెట్ ఎందుకు ఇస్తలేము అని రాహుల్ గాంధీ గారు ఒక ప్రశ్న వేసిండట. 40,000 30,000తో పోయిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో టికెట్ వచ్చింది. అప్పుడు సెకండ్ టైం కూడా నాది లాస్ట్ 4 మెంబర్స్లో ఉంటుంది నాది. అది ఇంటర్వ్యూ రాహుల్ గాంధీ చేసి ఇచ్చిండ్రు. నేను టికెట్ అడగలేదా అంటే నేను పోటీ చేయాలన్నా వద్దా అనేది పిసిసి ప్రెసిడెంట్ గారు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత నేను ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఎక్కువ సందర్భాల్లో తుంగతుర్తికి పోలే. దానికి కారణాలు అనేకం ఉంటాయి, దాన్ని మనమేం చర్చించాల్సిన అవసరం లేదు. పోలేదనేది వాస్తవం, ఎట్లా పోలేదనేది ప్రజలకు అక్కర్లేదు. ప్రజలు నీకు ఓటేసినప్పుడు గెలిచినా ఓడినా వాళ్ళ పట్ల బాధ్యత ఉంటుంది. నేను పోలేకపోవడం వల్ల సెకండ్ టైం కూడా క్రైసిస్ వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు పిలిచింది, ఏంటి మీరు ఎంపీగా పోటీ చేస్తారా అని అన్నారు. అంటే సార్ మీరు ఏది ఆదేశిస్తే నేను దానికి చేస్తా, లేదు మీరు పోటీ చేయకుండా మనం టికెట్ ఇచ్చిన అభ్యర్థులకు ప్రచారం చేయమంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతా, మీరు నాకు టికెట్ ఇస్తే నాకు టికెట్ ఇచ్చినట్టు నేను ప్రచారం చేసుకున్నట్టు, నేను గెలిచే ప్రయత్నం చేస్తా. వేరేటోళ్ళకి ఇచ్చింది అనుకోండి, నాకే టికెట్ వచ్చినట్టు నేను ప్రచారం తిరిగి క్యాండిడేట్ని గెలిపిస్తాను అని చెప్పి. సరే ఓకే, యూ టేక్ యువర్ ఓన్ డిసిషన్, బట్ నేను ఒక డిసిషన్ తీసుకుంటా, దానికి నువ్వు కట్టుబడి ఉండాలని. ఎస్ ఓకే అని చెప్పిన. నేను దిగి వచ్చేలోగానే ఫ్లైట్ దిగి వచ్చేలోగానే నా టికెట్ అనౌన్స్ చేసి. సో అప్పుడు కుట్ర వేరే రకంగా. ముఖ్యమంత్రికి మీరు చాలా సన్నిహితులు, ఉద్యమం టైం నుంచి కూడా మీరు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా పేరుంది మీకు. సరే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే ఆయనకి అన్ని రైట్స్ ఉండవు, అంటే
ఆ టికెట్ల విషయంలో కావచ్చు, స్థానిక అంటే పార్టీలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజ్యసభ విషయంలో, ఎంపీ టికెట్ విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిరు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అనే చర్చ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత దయాకర్కి పదవి ఇస్తే మేము ఉండం, లేకపోతే మేము వేరే కార్యక్రమాలు చేస్తామనే బ్లాక్మెయిలింగ్ కూడా నేను జరిగిందని నా రిలీఫ్గా దృష్టికి ఉన్నా. వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత నేను రిలీఫ్గా ఉన్నా. ఎందుకంటే ఒకటి, నేను కోరుకున్న వర్గమే అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వర్గం మీరు అంటే రెడ్డి సామాజిక వర్గం మీరు అధికారంలోకి రావాలని కోరుకున్నారా, పార్టీ రావాలని కోరుకున్నారా? కాంగ్రెస్లో అది కూడా మనం చర్చిస్తే రెడ్డి సెంట్రిక్ కాంగ్రెస్ పవర్లోకి వస్తేనే, పవర్లోకి రావడానికి ఆ సెంట్రిక్గా ఉంటేనే మంచిదని కూడా నేను మా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతో కూడా చెప్పి వాదించిన సందర్భాలు ఉన్నాయి. రెండవది, నేను పోరాడే వర్గం అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్లాడుతున్న దాంట్లో కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు, కోదండరామ్ గారు కలిసి వచ్చిండ్రు, కొన్ని ప్రజాస్వామిక శక్తులు, సరే వారి పేర్లు అంతా మీకు తెలుసు, కొంతమంది పేర్లు మనం చెప్పలేము, వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉండి భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ విజయానికి కాంగ్రెస్ మాత్రమే కారణం కాకుండా ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా మనకు సహకరించినాయి. అలాంటప్పుడు నా వాదం గెలిచినప్పుడు నేను కొంత రిలీఫ్గా ఉన్నా. దాంట్లో నీవు అధికారంలో ఉన్నవా లేదా అనేది నా వ్యక్తిగతం. రెండవది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇంకా రిలీఫ్గా ఉన్నా. ఎందుకు? నేను సమర్థించిన నాయకుడు ముఖ్యమంత్రి అయింది. సమర్థించిన అనే దానికంటే తన వైపు నేను ఉన్నా అని ఇక వర్గం మీద అంటారు కదా. ఇక సామాజిక వర్గం తరపున మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా రేవంత్ నేను సమర్థించుకుంటా అంటే ప్రతి సందర్భంలో నేనున్న తనతో. ఎందుకు అనంటే తను బలంగా కొట్లాడగలడనే నమ్మకంతో నేను తనను ప్రతి సందర్భంలో కూడా నేను ఉన్నా. అలాంటప్పుడు ఇంకేంటి, నా నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తారు, అంట్లో ఉన్నా. అట్లని పార్టీకి దూరంగా నేనేం లేను. పార్టీ ప్రతి సందర్భాన్ని నేను, మీకు తెలుస్తూనే ఉంది కదా, ఈ 1 year 2 monthsలో ఎప్పుడు నేను ఖాళీగా ఏం లేను, మీడియాలోనే ఉన్నా. ఇప్పుడు క్షేత్రం లేదు ఒకటంటే. ఇంతకుముందు తుంగతుర్తి అనేది క్షేత్రం ఉంటుండే, ఇప్పుడు లేదు, ఇంతే తేడా. కానీ పార్టీకి నా సర్వీసెస్లో నేనేం తేడాగా ఎప్పుడు లేదు. ఈసారి నా నాయకుడు పీసీసీ అయినా నాకు రాకపోయినా నేను ఎందుకు ఫీల్ కాలేదు, ఆ డిస్కషన్ అంతా ముందు మేము చేసే ఉన్నాం కాబట్టి. ప్రోస్ అండ్ కాన్స్ చర్చించినాం. నీ కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు నీకు ఇన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ వెళ్ళి కంటెస్ట్ చేస్తావా, లేదంటే నీ నిర్ణయం నువ్వు తీసుకో, నేను నీ పక్షాన ఉంటా అని కూడా తను చెప్పింది. కానీ తను ఎంతవరకు ఏం చేసింది, పోరాడింది నాకు తెలుసు. కాబట్టి నేను తనను కానీ నాకు సహకరించిన పెద్దలను కానీ నేను ఎందుకు వాళ్ళ పట్ల నేను చర్చ పెట్టానంటే, దట్ ఈజ్ పాస్ట్ సబ్జెక్ట్గా అది అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ అనేది ఆల్టర్ అయిన తర్వాత ఎస్ మళ్ళీ ఇమ్మీడియట్గా క్యాండిడేట్ని ఎట్లా గెలిపించాలనే ఆలోచన. మళ్ళీ దానికి ఎవరెవరం పోయినాం, ముఖ్యమంత్రిగా అప్పుడు పిసిసి గారు, వెంకటరెడ్డి గారు, నేను, మా కిరణ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మేమే మళ్ళీ ప్రచారానికి పోయినాం ఏడికి, తుంగతుర్తికి కూడా. ఎందుకు? ఎన్నికల వరకే పోటీ, ఎన్నికలప్పుడు పరస్పర సహకారమే ఉండాలి. గెలిచిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గంలో మనమేం చేయాలనేది చర్చ ఉంటుంది తప్పితే నేను డెమోక్రటిక్గా ఉండే ప్రయత్నం చేస్తాను. థర్డ్ టైము నీకు రాకపోతే ఎట్లా అనే చర్చ కూడా జరిగినప్పుడు ఫస్ట్ పార్టీ అధికారంలోకి రావాలి. పార్టీ అధికారంలోకి వస్తే మిగతా 100 మందికి అకామిడేషన్ వస్తుంది. సరే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయ సమీకరణలో కొంత ఇబ్బంది పెట్టిన వ్యక్తులో ఏదైనా కావచ్చు. ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఒకటి బీఆర్ఎస్కి పోతే మిగతా 4 మీకు ఉంటాయి. కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇందులో. వేం నరేందర్ రెడ్డి, లేకపోతే హర్కర వేణుగోపాల్, అద్దంకి దయాకర్, మీ పేరు ఫస్ట్ లిస్ట్లో గట్టిగా వినిపిస్తూ ఉంది. అయితే ఈసారి కూడా దయాకర్ కొన్ని రాజకీయ సమీకరణాలు అడ్డొస్తున్నాయి, కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పి, అట్లాంటి ఒకవేళ ఆదేశాలు వస్తే దయాకర్ రియాక్షన్ ఏంది? నాకు రాకపోవచ్చు ఫస్ట్. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ 3-4 దఫాలలో జూనియర్లు కూడా అయిపోయింది. అవును, సబ్ జూనియర్లు కూడా అయిపోయారు. సో నాది కంపల్షన్, అది
నాది సోషల్ ఈక్వేషన్స్ ఇట్లా అట్లా ఇట్లా Caste equation, ఇవేనేం లేవు. ఏముండదు. పార్టీ వ్యక్తి. పార్టీ వ్యక్తిగా ఉంటుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఇంకా కులం ఆపాదించే స్థితిలో సమాజం ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనం చేసిన పని కౌంట్ అవుతుంది. ఒకవేళ నాకు మీరు సామాజిక వర్గమే చర్చిద్దాం. ఇప్పుడు 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏది ఎమ్మెల్యే 19లో దయాకర్ ఒక్కడు కాలేకపోయిందా? అవును. లేదు, 3 ఎస్సీ ఎంపీలు ఉన్నాయి. 3 దయాకర్ ఒక్కడంటే 22 సీట్లలో దయాకర్ నీ లెక్క ప్రకారం చెప్పు, కాంగ్రెస్లో కొట్లాడేటోళ్ళలో ఏ ఏ ఏ దశలో ఉంటాడు, ఎంతమందిలో ఉంటాడు? కాంగ్రెస్లో కొట్లాడే గొంతుల్లో ఏ దశలో ఉంటాడు నీ అంచనా చెప్పు. ఒకవేళ మొదటి లిస్ట్లో మీ పేరు ఉండాలి. నాకు టాప్ 10 అయితే ఉంటాయి కదా. ఉంటుంది. మరి ఎస్సీలో 22లోనే లేనుగా నేను. అవును, ఇది ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేసినట్టే కదా అంటున్నా నేను కూడా. నేనేమంటుందంటే ఒక ప్రత్యామ్నాయ వెసులుబాటు కోసం ఆపిండ్రనేది నేను అనుకుంటా. ఇప్పుడు దయాకర్ కమ్యూనిటీ తెస్తే ఇప్పుడు మాదిగానే కాదు మిగతా వాళ్ళకి కూడా చాలా వరకు కంటెస్ట్కి అవకాశం ఇచ్చిండ్రు. కొంతమందికి డబుల్ టైం కంటెస్ట్ చేసిండ్రు. నాకు కంటెస్ట్కి నాకున్న సీట్నే తీసేసి అవును క్షేత్రము లేదు పార్టీలో. ఇప్పుడు నిన్ను ఏ హోదాలో నీతో మాట్లాడుతుంటే జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ అంతే. కానీ హోదా నాకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారి నుంచి అందరు అంటూనే ఉన్నారు కదా. మంత్రిని చేయడానికి దయాకర్ ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. అది పార్టీ ఇష్టం. పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి 6 నేనేమంటా మంత్రి పదవులు కూడా ఇంకా ఎక్స్పెన్షన్ చేయలేదు. అందులో భాగంగానే ఇట్లాంటిది స్కెచ్ అనుకోవచ్చు. పార్టీ నేనైతే ప్రతిసారి చాలామంది పార్టీని దయాకరే మోస్తున్నట్టు దయాకరే పార్టీ అన్నట్టు అంటారు. కానీ పార్టీ ఎందుకు అంటుందంటే మా లాంటి వాళ్ళం పార్టీ నిబద్ధతతో లేకపోతే ఇప్పుడు నాకు తెలిసి 2 టైమ్స్ అవకాశం వచ్చింది. నేను ఒకవేళ నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుంటే నేను పార్టీని ఖాతరు చేయకుండా ఉండేటోను. ప్రతి చిన్న ఇష్యూస్ అయినా 3 టైమ్స్ కూడా వచ్చింది. అంటే నేను ఎక్సీడ్ అవుతున్నా అని అర్థం. పార్టీ నన్ను మందలిస్తుంది అని అర్థం. నేను ఇమ్మీడియట్గా రిజాల్వ్ దాన్ని చేసుకునే ప్రయత్నం చేసిన. ఎందుకు? పార్టీ వ్యక్తిగా మీరు ఎంత హోదాతో ఉండని, లేకపోతే సమాజంలో మీకు ఎంత పలుకుబడి ఉండని, పార్టీ దృష్టిలో అందరూ సమానం. నేను ఇప్పుడు మీనాక్షి గారు ఏం చెప్పింది చూసింది కదా. నేను పొడింగ్ లీడర్నై వచ్చిన దీంట్లకు అనే ఫీలింగ్తో నేను ఉంటే మీన్స్ బయట నేను పెద్ద ఎక్స్పోజ్ అయ్యి లీడర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యి నేను అని ఫీల్ అయితే నీకంటే ఎక్కువ లెజెండ్స్ ఉంటారు దాంట్లో. అలాంటప్పుడు నువ్వు దాటిపోతే నువ్వు ఉండవు. ఆ క్రమాన్ని నేను ఎప్పుడు కూడా పెట్టుకుంటా. పార్టీ దయాకర్ను ఎమ్మెల్సీ చేద్దాం, లేదు ఖాళీగా ఉంచుదాం, లేదు మంత్రిని చేద్దాం, లేదు ఇంకేం చేద్దాం, అది నేను నా సర్వీసెస్ పార్టీకి ఇచ్చినప్పుడు నన్ను పార్టీ ఇప్పుడు ఎట్లా వాడుకుంటుంది, రేపు ఎట్లా వాడుకుంటుంది అనే ఆలోచనతోనే ఉంటాను. పని చేసుకుంటూ పోతా. ఎంతమంది మీకు అన్ఐడెంటిఫైడ్ పర్సనాలిటీస్ కూడా వచ్చి ఎమ్మెల్యేస్ అయ్యి మినిస్టర్స్ అయ్యి బయట నుంచి వచ్చి ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో కాంగ్రెస్ ఫేసెస్ అంటే ఒక 10 ఉంటే దాంట్లో నేనున్నా. కానీ మనకు అవకాశం రానందుకు మనం తెలివి తక్కువ వాళ్ళము, లేకపోతే మనమేం నాయకత్వ లక్షణాలు లేవని కాదు, సందర్భాలు కలిసి రాకపోవడం. కలిసి వచ్చే రోజు ఏమైతే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. 30-35 ఇయర్స్ నుంచి ఆయన కాంగ్రెస్ ఫ్యామిలీ, ఏ రోజు గుర్తింపు రాలే. కానీ ఈరోజు తనకు ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ ఇచ్చి చేసిండ్రు. రేపు ఇంకేం చేస్తారు? మీన్స్ మీకు టాలెంట్ ఉండి మీకు అవకాశాలు ఇచ్చి మీరు పరిస్థితిని తెచ్చుకుంటే మనం కూడా మంచి అవకాశాలు పొందొచ్చు. రేపటి రోజున పార్టీ నేను ఇంకో ఒక అడుగు ముందు చేసి ఏం చెప్తుందంటే పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకోవడం వరకే నేను చేసేది. ఓకే, అంటే అడిగే హక్కు నాకుంది. అడగట్లేదు కదా మరి ఇక్కడ. ఎందుకు అడగట్లేదు? డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నట్టు. నేనంటే మీడియాలో చెప్పడం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్తాం, ఎవరైతే పెద్దలు ముత్తంరెడ్డి గారు సిఇసి మెంబర్ కాబట్టి చెప్తాం, బట్టి గారికి చెప్తాం, దామోదర నరసింహ గారు ఉన్నారు, మాకు ఇటువైపు శ్రీధరబాబు గారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని నేను ఇప్పుడు కలిసి, మా వెంకటరెడ్డి గారిని నిన్న కలిసి మేము మీటింగ్లో నేను కలవకముందే ఇక ఇట్లా ఒక చర్చ వచ్చింది. మాట్లాడతారా కలిసినప్పుడు? చాలా ఎప్పుడైనా మంచిగా ఉండి నేను కంగ్రాచులేషన్ చెప్తుంది. ఇంకా వారే మీకు చెప్తున్నారా? అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ చెప్తున్నారంటే
మీ పేరు చర్చకు వచ్చింది, పదవి రాబోతుంది. అది వాళ్ళకి పోయినసారి కూడా అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ పోయినసారి కూడా చర్చ వచ్చినప్పుడు దయాకర్ని అప్పుడే అకామిడేట్ చేస్తే పోవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను తను కలిసి ఉన్నప్పుడు కూడా తను చెప్పిండు. ఓకే, క్యాబినెట్కి పోయే ముందు మేము కలిసిపోయే సందర్భంలో చర్చకు వచ్చింది. కాబట్టి నాకు ఇవ్వద్దు అని చెప్పి పగబట్టి ఆపేటోళ్ళది ఇక లేదు, ఆపరు ఇంకా. ఎందుకంటే ఎవరికి లేదు, అప్పుడు వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు ఎమ్మెల్యేస్ కావాలి, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇప్పుడు అందరు పొజిషన్స్కి వచ్చిన తర్వాత అరే మిగిలినోడు ఎవడరా అంటే దయాకర్ని పిక్ చేసుకుందామని ఒక పాజిటివ్ యాటిట్యూడే ఉంటుంది ఓకే. నాకు తెలిసి. ఇప్పుడు వచ్చే ఎవరైనా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు దయాకర్ కంటే నాకు వస్తే బాగుండని ఆలోచన ఉంటుంది, వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే, ఆ ప్రయత్నాల్లో నాకంటే బెటర్ క్యాండిడేట్స్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నేనే మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా పెండింగ్ అంతా నా మీద 2 రాష్ట్రాల నుంచి సస్తున్నా నేను ఇప్పుడు రోజు ఫోన్లతోని ఇప్పుడైనా వస్తారా లేదా, ఏంటి త్యాగమా లేకపోతే నీ చేతగా అంతరమా అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్గా. పదవి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళపై రివెంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయేమో. పదవి వస్తే ఆ పదవికి సంబంధించి మరింత ఔన్నత్యాన్ని ఎట్లా తీసుకురావాలనే పోటీ ఉంటుంది నాకు తప్పితే. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న తీరు మనం గమనిస్తే ప్రజలకు మరింత మమేకమై దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసే వాళ్ళకే భవిష్యత్తులో నిన్న మీటింగ్లో కూడా చెప్పిండ్రు, మీరు చూస్తే మీనాక్షి గారు కూడా చెప్పిండ్రు. ఎందుకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు లేకపోతే ప్రభుత్వ సలహాదారులు అద్దంకి దయాకర్ కూడా అక్కడ ఉన్నాడు, మిమ్మల్ని ఇంటెన్షనల్గా మీనాక్షి నటరాజన్కి పరిచయం చేయడం, ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కాబోయే ఎమ్మెల్సీనో మంత్రో వీటన్నిటికీ ఇండికేషన్స్ లాగా కనిపిస్తున్నాయి నాకు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి నేనున్నా అని చెప్పాలనే పోయినా అంతే. నిన్న పోయింది అంటే ఇప్పుడు అడగనిది అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా ఎంతోమంది అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు అన్న లిస్టులో ఒక 20 మెంబర్స్ ఉన్నారు కదా నువ్వు చెప్పాలనుకున్న లిస్టులో. అవును, దయాకర్ నన్ను అడిగిండా అనేది కూడా ఉంటుంది కదా ఒక లెక్క, ఇష్టం లేదు అనేటట్టుగా ఉండకూడదు. అడగాల్సిన అవసరం కూడా లేదు కదా, ఆయన దృష్టిలో ఉంటుంది కదా. ఉంటుంది, బట్ నేను అడిగే బాధ్యత చిన్న వ్యక్తి కాదు కదా దయాకర్ అనేటువంటి, చిన్న వ్యక్తి కాదు. ఉద్యమంలో పనిచేసిండు, 3 సార్లు పదవి మిస్ అయింది, ఎమ్మెల్యే టికెట్ విషయంలో అన్యాయం జరిగింది, ఎంపీ టికెట్ విషయంలో అన్యాయం జరిగింది. అంత ఈజీగా మర్చిపోయే ఇది కాదు. కాకుండా నా బాధ్యత ఉంది, అందుకు నేను కలుస్తా అని చెప్పిపోయినా. మామూలుగా ఎప్పుడైనా పోవచ్చు, నేను ఎప్పుడు సీఎం గారి కాడికి పోవడానికి నాకేం రిజర్వేషన్స్ లేవు, నాకేం అడ్డుకోవడానికి కూడా ఎవరు ఉండరు. బట్ నేను పని లేకుంటే ఎప్పుడేమి పోయి డిస్టర్బ్ చేయను, ఎందుకంటే చాలా బిజీ ఉంటాడు తను. పోయి కలవగానే నిన్న కూడా చాలా బిజీ ఉంది, మేడం వచ్చి ఇక్కడ ఉంది, ఆమె దిల్కుశలో ఉంది. సో కొంతమంది విజిటర్స్ వచ్చినప్పుడు ఇక మేము 1 నిమిషమైనా మాట్లాడుకోవాలంటే ఎందుకు సరే పోదాం కారు ఎక్కువ అని అంటే నేను ఆ నుంచి తనతోనే కలిసి నేను వేం గారు అన్నతో కలిసి వచ్చినాం. ఆ క్రమంలో ఇక పోతున్నప్పుడు పెద్ద ఆమె వచ్చిందనే ఉద్దేశంతో అందరం అట్నే కలిసినాం అంతే. నన్నేం తీసుకుపోవాలనే ఉద్దేశంతో నన్ను రమ్మనిలేదు, నేను వెళ్ళిన. ఓకే, సో అట్లాంటప్పుడు ఎన్నో సందర్భాలు కూడా ఎక్కడికి పోతారో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆడ ఉన్నా, నేను కలిసిపోదాం అనుకున్నాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, నేను రాజేంద్ర ప్రసాద్ గారి అది ఉండే దాంట్లో పాల్గొని ఆ నుంచి వెళ్ళిపోతున్నాం అనుకో, నేను డిఫెన్స్ దానికి పోతామేమో అని అనుకున్నాను. ఇక అక్కడికి పోయి వెంట పోయి మాట్లాడుకుంటూ పోవచ్చు అంటే మేడం కలిసిపోదాం అన్నట్టుగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్సీలలో అంటే ఇది కులాలకు సంబంధించి సామాజిక సమీకరణాల ద్వారా అకామిడేట్ చేస్తారా, లేకపోతే పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి గుర్తింపబడ్డ వ్యక్తులకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఎస్సీ బీసీలకి 2 సీట్లు ఇవ్వమని చెప్పి 2 ఎమ్మెల్సీలు కావాలని చెప్పి బీసీ సంఘాలు ఒక పక్క డిమాండ్ చేస్తున్నాయి. దళిత్ తరపున మీరు సరే దళిత్ కాకపోయినప్పటికీ పార్టీ పరంగా గుర్తించదగ్గ దళిత్ కాదని మనం ఎట్లా అంటాంలే, కానీ నువ్వు ఎంతైనా ఐడెంటిటీ దళితే దయాకర్, కానీ నన్ను ఇప్పుడు తీసుకునే కోణము జనరల్గా తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే ఎవరు డిమాండ్ చేసేది ఆ డిమాండ్ అనేది కౌంట్ అవుతున్నది అక్కడ అధిష్టానం దగ్గర కూడా. సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్రైటీరియా ఆఫ్ ది పర్సన్ కూడా ఉంటుంది, క్రెడెన్షియల్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంత పెద్దల సభకు సంబంధించి వోకల్గా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు నన్ను అకామిడేట్ చేయలేదు అనుకో భార్గవ్, ఏమవుతుంది మళ్ళీ నేను 26 డిసెంబర్ వరకు ఆగాలి, మళ్ళీ 1 year అప్పటికి ఎవరు వస్తారో. అవును,
దయాకర్కి మంచి పదవి ఇస్తా అని మా ముఖ్యమంత్రి గారు, మా కోమటిరెడ్డి గారు, మీ మిగతా పెద్దలంతా చెప్తున్న క్రమాన్ని నన్ను డిలే చేస్తాం. ఏంటంటే పార్టీకి కూడా కొంత దయాకర్ని ఎందుకు డిలే, నేను ఇంకా సంవత్సరంన్నర మీతో ఈ డిబేట్లు చేయలేను, నేను నీ సంగతి ఏంది అంటే ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఇదొకటి ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ పెట్టుకో ఒక 2-3 మినిట్స్ అయితే ఇది ఉంటుంది. రెండోది ఏమవుతుంది, నీకే ఏం చేయలేదు పార్టీగా నువ్వేం చెప్తావు లేవా అనే కాడికి వచ్చింది. కానీ సానుభూతి కొంత వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు మీకు? 3-4 సార్లు మేము పార్టీ మీకు అన్యాయం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరిగింది, అది కూడా వర్కౌట్ అవుతుంది. అన్యాయం చెయ్యదు అని చెప్పిన నేను, పార్టీ నాకు అన్యాయం చేయదు. ఎందుకంటే ఈ టెన్యూరో, ఈ ఇయరో, లేకపోతే ఈ మంత్ అనేది కాదు నాది. నేను రేపు పార్టీ కొరకు నేను ఉపయోగపడే తీరు మీరు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే దయాకర్ ఉండని చాలా ఫక్తు రాజకీయ అసెస్మెంట్లను నేను ఛేదించడానికే నేను మరింత కూల్గా ఉన్నాను. ఎందుకంటే అసలు పదవి ఇవ్వకపోతే పార్టీలో ఎట్లా ఉంటారు అనే కాడికి వచ్చిండ్రు మనోళ్ళు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడగబోతున్నా. పదవి ఇవ్వకపోతే దయాకర్ ఉంటాడా అని పోతాడా, చాలా చూద్దాం ఓపికతో చూద్దామనే వ్యక్తులు కూడా అంటుంది. ఏంటంటే పదవి కోసం మాత్రమే లేడు దయాకర్, పదవి ఇస్తే తీసుకోవడానికి అది మాత్రం నిలబెట్టుకున్నారు. పదవి కోసం మాత్రమే కాదు, పార్టీ కొరకు దయాకర్ ఉంటాడు అనే ఉద్దేశం రావాలి. ఇంకోటి ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో ఆ స్టేటస్ మనం సెర్చ్ చేసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, కానీ దయాకర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో అంటే అప్పుడు నన్నేమి బీజేపీ వాళ్ళు విలువలేదా, బీఆర్ఎస్ వాళ్ళు విలువలేదా, ఓన్లీ కాంగ్రెస్కు దయాకర్ ఓన్లీ ఎక్కడేం దిక్కు లేకనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడా అని చాలా మందిలో ఈ ప్రశ్న వస్తుంది. నాకెవరు తెలియక కాదు, ఎక్కడికి పోలేక కాదు, నేను పోలేను. దిస్ ఇస్ మై బ్యారియర్. ఇది నా బలహీనత కూడా కావచ్చు. నువ్వు ఇవ్వకపోయినా యాడికి పోడు కాబట్టి దయాకర్కి ఇవ్వకపోతే మళ్ళీ రేపిద్దామని కూడా అంటుకుంటా. కాబట్టి ఇవన్నీ చివరికి హనుమంతుని పెళ్ళి, దయాకర్ పదవి, ఇట్లా వచ్చింది పరిస్థితి. ఎప్పుడు నీ పదవి ఏందని ప్రతి ఒక్కరు, మన ప్రత్యర్థి పార్టీలు కూడా మనల్ని మన పట్ల సానుభూతి చేసే స్థితి చాలా దీనం. కాబట్టి నేను ఇప్పటికే ఎవరికైనా నన్ను అభిమానించే వ్యక్తులకు కానీ, లేకపోతే నా మిత్రులకు కానీ వీళ్ళకి చెప్పేది ఏంటంటే డెఫినెట్గా పార్టీ నా కొరకు పాజిటివ్గా ఉన్నదని చెప్పడానికి రేపు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే దాని కొరకు అరో లక్ష్మణ అని చెప్పి అరగోస పడాల్సిన అవసరం లేదంటున్నా. మీకున్న సమాచారం ఏంది? ఒకటి దళిత్, ఒకటి రెడ్డి అని కూడా పేరు వినపడతా ఉంది, ఒకటి బీసీ, ఒకటేమో మైనార్టీ, మొత్తం 4. ఇట్లనే ఉంటుందా ఈక్వేషన్? ఏమైనా రెడ్డి అగ్రకులస్తులకి 2 వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా పార్టీ అన్ని వర్గాలు 4 వర్గాలని సంతృప్తిపరిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకు మాత్రం ఉండదు. అవకాశం వచ్చిన వాళ్ళకి మాత్రం ఉండదు. నీ పేరు డైరెక్ట్ చెప్తున్నా, వేం నరేందర్ రెడ్డి పేరు వినపడతా ఉంది సోషల్ మీడియాలో. ఆయన ఆల్రెడీ పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నాడు. 2 పదవులు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో? పదవి లేని వాళ్ళకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ పేరు నేను. ఇప్పుడు దయాకర్కి పదవి లేదు, దయాకర్కి ఇవ్వచ్చు కదా. ఎక్స్ట్రా 2 పదవులు ఎందుకు? ఇప్పుడు అది అనొచ్చు, కానీ ముఖ్యమంత్రి సాన్నిహిత్యంగా ఉంటే 2-3 పదవులు ఇస్తారా? సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అన్ని విధాల చర్చించిన తర్వాత అయినా అద్దంకి దయాకర్ అయినా, వేం నరేందర్ రెడ్డి గారైనా, ఇంకెవరైనా సరే ప్రాబబిలిటీస్ను, పాజిబిలిటీస్ను, సోషల్ ఇష్యూస్ను అన్నిటిని చేస్తారు. ఇప్పుడు వచ్చే పదవులనే కాదు, ఏ పదవిని వాళ్ళు టార్గెట్ చేసినా కూడా ఆ పదవిని అన్ని రకాల అన్ని కోణాల్లో స్పృశించిన తర్వాతనే అది వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు నాది కూడా లాస్ట్కి వచ్చింది కదా, నా లిస్టు లాస్ట్ నేమ్ అయింది కదా 119 తుంగతుర్తి. ఫస్ట్ నుంచి నా మీద చర్చ జరిగింది కదా, ఎందుకు దయాకర్ను అంత దానికి తీసుకొచ్చి ఆపి 9 మాదిగా అయిన తర్వాత 10వ సీటు మాదిగకి ఇవ్వాల్సి వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా ప్రతి ఒక్క కోణం ఎవరికి డబులింగ్ లేదు. అంటే ఎవరికి అంటే డబుల్, ఇప్పుడు కంటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొకటి కావాలి అనేది వచ్చితే కంటెస్ట్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? కంటెస్ట్ చేసి నేను ఓడిపోతే మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఉంది. అక్కడ కూడా డిస్క్రిషన్ అధిష్టానమే. మళ్ళీ మనం అంటే కండిషన్ సప్లై. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్స్ అవసరం, వేం నరేందర్ గారు అవసరం కాబట్టి తీసుకోవాల్సి వస్తే పార్టీ అధిష్టానం మొత్తం అందరి ముందు నిర్ణయం జరిగేది కదా. ఒక్కటి ఇప్పుడు కేసీఆర్ మైండ్లో రాగానే చేయడానికి ఆయనను, లేదంటే జగన్ మైండ్లో రాగానే చంద్రబాబు మైండ్ అట్లా ఉండదు కదా. ఇక్కడ
కమిటీ ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు వివిధ మధు రకాల యాష్కి ప్రయత్నాలు. గౌడ్ లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నప్పటికి కూడా దూరంగా ఉంటున్నారనే ఒక చర్చ కూడా ఉంది. ఎమ్మెల్సీ కోసం అంటే పదవి అధికారం ఉంటే దగ్గరగానే ఉన్నట్టు కనపడు. సో తనకు అవకాశం ఎట్లా ఇస్తారు మరి పార్టీ అనే విషయం తను కూడా దీన్ని ఆల్రెడీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదని చెప్పి ఆ కోణంలో ఉంటే ఇంకో ప్రత్యామ్నాయ దాని కొరకు వినియోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకటే దీంట్లో ఒకసారి టికెట్ ఇచ్చిన వాళ్ళు అనే చర్చ వస్తే ఒక 25-30 మంది వస్తారు మళ్ళీ ఎలిజిబుల్, మోస్ట్ ఎలిజిబుల్. దాన్ని ఫిల్టర్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. చాలా కష్టం, సోషల్ ఈక్వేషన్స్ ఇట్లా ఉంటుంది. అదే బ్యారియర్ అవుతుంది చాలా మందికి. బట్ దాన్ని దాటి కూడా పార్టీ అవసరాల రీత్యా తీసుకునే అవకాశం ఉంటే అది మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇటు ఇక్కడ మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉన్న ముఖ్యులంతా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. పార్టీలో స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు, మాట్లాడొచ్చు అని చెప్తున్నారు, మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఏంటి ఈ పార్టీ సస్పెన్షన్కు కారణం ఉంటుంది ఎవరిని చేసినా. దానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్కి ఒక తాకీదు ఇచ్చినప్పుడు దానికి సరైన సంతృప్తికరమైన సమాధానం చెప్పిండా లేడా అనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. సంతృప్తి చెందకపోతే సస్పెన్షన్ ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే ఎక్స్పెల్ ఉంటుంది. ఓకే. బీసీ కులగణన విషయంలో కులగణన పత్రాలను మీ పార్టీ ఎమ్మెల్సీ చించిపడేసాడు. మళ్ళా అంటే చించినందుకా, లేకపోతే రేవంత్ రెడ్డిని తిడుతున్నందుకా, లేకపోతే చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అని చెప్పినందుకా? ఏంటి ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నలు ఏవైనా అన్ని బేరేజ్ చేసుకొని ఏ వచ్చినాయి అనుకోండి, చిన్నారెడ్డి గారు ఏ ఫ్రేమ్ చేసి ఇస్తే వాటికి మనం సమాధానం చెప్పాలి. దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఓకే. మీకు ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చే ముందు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ముందు పార్టీ దృష్టిలో లేదా తర్వాత మల్లన్న పార్టీకి థ్రెట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకోలేదా? పార్టీ ఎట్లా ఆలోచించింది కానీ పార్టీ కొరకు అనేది కాకుండా యాంటీ టీఆర్ఎస్, యాంటీ గవర్నమెంట్ బాగా పోరాడిండు. జర్నలిస్టులో తను జర్నలిజం చేసుకుంటూ పోరాడిండు, అది పార్టీకి నచ్చింది. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే తీసుకున్న తర్వాతనే కదా మనం ఎమ్మెల్సీకి సపోర్ట్ చేసింది. బట్ ఏ అంశాల పట్ల పిసిసి క్రమశిక్షణ కమిటీ లెటర్ ఇచ్చిందో దానికి సమాధానం చెప్పుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓకే. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోదు, ఎవరిని దూరం చేసుకోవాలనుకోదు. ఇప్పుడు ఆ విషయంలో నేను నా సందర్భంలోనే ఎక్స్పెల్కు రికమెండ్ చేసిండ్రు నన్ను, లైఫ్ టైం ఎక్స్పెల్కు. నేను వివరణ ఇచ్చుకున్నా, ఈ సందర్భం ఇట్లా వచ్చింది. మల్లన్న మాట్లాడినట్టు ఒక దయాకర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? బీసీలదే రాజ్యాధికారం కావాలి, ఇంకా ఎన్నేళ్ళు ఈ రెడ్లు పరిపాలిస్తారు తెలంగాణని, మాది బీసీ వాదం అని చెప్పి బీసీ లైన్లో మాట్లాడుతున్నారు. దళితులకు రాజ్యాధికారం రావాలని చెప్పి దయాకర్ ఎందుకు మాట్లాడారు? నేను అట్లెందుకంట మిత్రమా, రెడ్లను టార్గెట్ చేసి నేనెందుకు మాట్లాడతా? వాళ్ళు లక్కీలీ వాళ్ళు కొట్లాడిండ్రు, ఈ స్థితికి వచ్చిండ్రు. వాళ్ళ అధికారం చేపట్టి అధికారాన్ని తిరిగి పొందే అవకాశాలని కలిగి ఉన్నారు. దళితులకు నా జాతి అక్కడికి రావాలని కోరుకుంటా. నేను నా ప్రశ్న ఏంటంటే, దళితులకు జాతీయ పార్టీలను కానీ ప్రాంతీయ పార్టీలను కానీ మెయింటైన్ చేసి అధికారంలోకి తీసుకొచ్చేంత దమ్ము దళితులకు, బీసీలకు, లేకపోతే మైనార్టీలకు, వీళ్ళకి లేదా? ఓన్లీ రెడ్ల ఆధిపత్యమే ఎందుకు ఉంటుంది ఇక్కడ అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మా బట్టి గారు ఉన్నారు, బట్టి గారు పోయినసారి సిఎల్పి, అవును సరే దాన్ని ఛిద్రం చేసింది కేసీఆర్. సిఎల్పి హోదా లేకుండా ఎంఐఎంకి ఇచ్చేసిండు. ఆయన దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని దళితుడినే విపక్ష నాయకునిగానే ఉండనీయలేదు. ఆయన పార్టీకి ఏ రోజు దళితుడిని నాయకుడు. కానీ నా పార్టీ ఏం చేసింది? నా పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసింది. ఎప్పుడు 60s దామోదరం సంజీవయ్యను, ఇప్పుడు కాదు. తొలినాళ్లలో, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఒక సామాన్య గుడిసే కూడా సక్రమంగా లేని వ్యక్తిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేసింది నా పార్టీ. అదే కాదు, ఇప్పుడు మొన్న చెన్నై పంజాబ్లో. కాబట్టి నేను నా పార్టీ పట్ల నాకు నమ్మకం ఉంది. రెండవది, నేను ఇప్పుడు ఈ బీసీ మూమెంట్ రాకంటే ముందు 2022లో నేను నా పార్టీ ముందుకు నేను తీసుకుపోయిన ఎజెండా ఏందో ఇప్పుడు వీళ్ళు చేసేది అదే.
ఓకే, మాల మహానాడు గతంలో మీరు కూడా 2022 22 మొన్న రీసెంట్గా. ఓకే. మానవరాణ నాయకునికి ఇప్పుడుగా ఉన్న నేను కులం ఆధారిత రాజకీయాల్లో కులాలు నిమ్న కులాలు పైకి రావాలని కోరికతో నా సంఘం పనిచేస్తుంది. నేను మాట్లాడుతుంటాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ నేను ఏం ప్రపోజల్తో పోయిన నా పార్టీ ముందుకు, అప్పుడు మాణిక్యం ఠాగూర్ గారు ఇన్ఛార్జిగా ఉండే, బీసీలకు మనకు ఉదయపూర్ డిక్లరేషన్ లెక్క మనం ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకి ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలతో నేను ఢిల్లీలో ఒక 10 రోజులు మేము అందరినీ కలిసి ఇచ్చినాం. ఆ రోజు మాకు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ గారు అందరు కూడా కలిసి ఆ రోజు కలిసినాం మేము. ఎందుకు ఒక పెద్ద మాణిక్యం ఠాగూర్ గారు అన్నారు, నీకెందుకు దయాకర్, నువ్వు ఎస్సీ కదా, నీకెందుకు అన్నాడు. సార్ నాకు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో బీసీలు ఉండరా? ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో మేజర్ పాపులేషన్ బీసీనే ఉంటారు. ఇప్పుడు ఒకసారి గౌడ్కు టికెట్ ఇస్తే పోలోమని గౌడ్స్ అంతా బీఆర్ఎస్కు పోయింది. ఒకసారి యాదవ్కు టికెట్ ఎక్కడో ఇస్తే యాదవ్స్ అంతా నా నుంచి వెళ్ళిపోయింది. కానీ మనం బీసీలకు టికెట్లు ఇవ్వడం వల్ల వచ్చేది ఏంటంటే, నేను ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత ఉన్నది, నాకు నా వాళ్ళు కూడా లీడర్లు ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఇవ్వాలి. నాట్ ఈవెన్ నల్గొండ, హోల్ తెలంగాణలో మనం అది ఇవ్వాలి సార్ అంటే, నేను అప్పటి నుంచి నేను బీసీ వాదాన్ని నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినా, రఘు గారి దగ్గర మాట్లాడినా, మల్లన్న దగ్గర మాట్లాడినా ఎంతోమంది. ఎందుకంటే బీసీ నాకు కనెక్టింగ్ ఏంటంటే పూలే. నేను అంబేద్కర్ గారికి, నేను అంబేద్కరిస్ట్ అయినా నేను పూలేని ఎక్కువ ఇష్టపడతా. ఎందుకంటే మొదటి ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఈ దేశంలో ఒకే ఒక్కడు పూలే. ఆధిపత్యం మీద, ఇక్కడ ఉన్న అణచివేత మీద పూలే చేసిన త్యాగం చాలామందికి తెలియదు. చాలామంది ఓబీసీలు కూడా పూలేని ఇంకా తీవ్రంగా ఆలోచన చేయాలి ఆయన పట్ల. ఎందుకంటే ఆయన ఎంతమందిని వ్యతిరేకించిండు ఆ రోజుల్లో 200 years బ్యాక్. దాని ఇన్స్పిరేషన్తో అంబేద్కర్ ఆ మేరకు చైతన్యపు ఆ ప్రాంతం కాబట్టి పూణే, ఈ మావు, పూణే ఈ ప్రాంతం అంతా కూడా నాగపూర్ ఇదంతా కూడా ఉద్యమ కేంద్రం ఆ రోజుల్లో. సో ఆ ఇన్స్పిరేషన్ అంబేద్కర్ గారు తీసుకున్నారు. కాబట్టి నేను పూలే ఐడియాలజీని నేను నమ్ముతా. కాబట్టి నా పార్టీ కూడా పూలే ఐడియాలజీ పట్ల కమిట్మెంట్తో ఉన్నది. కాబట్టి నేను ఆ డిసిషన్ తీసుకున్నాం. పర్టికులర్గా నేను ఎస్సీనై ఉండి ఓబీసీది మీరు ఎందుకు, మీకేం అవసరం అని అంటే, ఓబీసీలకు నేను కాల్కేకర్ కమిటీ రికమెండేషన్స్ మీన్స్ అవి రాలే, మండల్ కమిటీ చూసిన చరిత్రలో మహిళలు ఎట్లా నష్టపోయినరో ఈ ఆధిపత్య ధోరణితో, ఓబీసీలు కూడా అట్లా నష్టపోయిందని గమనించిన. కాబట్టి నాకు అవకాశాలు రిజర్వేషన్ వల్ల వస్తున్నాయి. కానీ ఆ అవకాశాలు లేని జాతుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఓబీసీ కనెక్టింగ్ ఉండే. నేను ఒక దశలో ఈ మధ్య కాలంలో నేను ఓబీసీ పెద్ద యాత్ర కూడా చేయాలనుకుని ఈ 1.5 yearలో. కానీ ఇక నువ్వు పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టు ఇట్లా డైరెక్షన్ పోతుంది అంటే నేను ఆగిన. వీళ్ళంతా తీసుకున్నారు. బీసీ కులగణన లెక్కలపై మీ అభిప్రాయం ఏంది? ఎందుకంటే 20 లక్షల మంది బీసీలని కాంగ్రెస్ పార్టీ చంపేసిందని చెప్పి ఎవరో పాపం సర్క్యులేట్ చేస్తున్నారు. తెలిసి తెలియక చేసేది. మోస్ట్ సైంటిఫిక్ డాక్యుమెంట్. 52% ఉన్న బీసీలు 46కి ఎట్లా పడిపోయారు? ఎవడన్నది అది 56% అనేది ఎవరు? 52% ఉన్న గతంలో 52% ఉన్న బీసీలు 46%కి ఎట్లా తగ్గిపోయారు? బీసీలు 56%కి 4% పెరిగిరు. ఇప్పుడు దీంట్లో 2 కాంట్రాస్ట్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఒకటి, ముస్లిం బీసీలం మేము ఒప్పుకోం. 2, 52ది 46కి ఎట్లా దిగిందని. ఇది మాట్లాడేటోళ్ళకి ఒకటి ఏంటంటే, ముస్లిం బీసీలు కాదు, ముస్లింలలో వృత్తి కులాలను మనం బీసీలుగా తీసుకున్నాం. ఓకే. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే షెడ్యూల్డ్ కులాలు, ఇవి అంటరానితనం వేసుకుంటాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళు జాతులు, ఆదిమ జాతులు, ఆదివాసీ జాతులను మనం లిస్టులో పెట్టినాం. ఇది కాన్స్టిట్యూషనలైజ్డ్ లిస్ట్, షెడ్యూల్ 9లో ఉంటాయి. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే. క్లాసెస్లో వృత్తి కులాలు ఉంటాయి. వీటి కామనాలిటీ ఏంటి? ప్రొఫెషన్. బై ప్రొఫెషన్ ఇప్పుడు దూదేకుల, లేకపోతే పింజారి, గుర్రపు, ఇట్లా ఎవరైతే ముస్లిం వృత్తి కులాలు ఉంటే వాళ్ళను మనం బీలో అకామిడేట్ చేసినాం. ఇదే క్రిస్టియన్స్కి ఒకటి పెట్టినాం, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి బీసీసీ పెట్టినాం. బీసీఏలో బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎక్కువ ఉంటాయి బీసీఏలో. బీసీడీలో
కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న కులాలు ఉంటాయి. ముస్లింలకు ఇచ్చేటప్పుడు ఏం చేసినామంటే బీసీఈ పెట్టినాం. అది రాజశేఖర రెడ్డి గారు చేసింది. దాన్నే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు అది అది కల్ట్ ముస్లింకి ఇచ్చిన అది. కానీ ఇది మండల్ కమిషన్లో మీరు 1990లో మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో 8% ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్నారు. 8% బీసీ ముస్లిమ్స్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 42% మస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీకి అతీతంగా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు అది చట్టం, ఇప్పుడు ఈ 5th నుంచి జరిగే అసెంబ్లీలో చట్టం అవుతుంది. చట్టం అయితే చట్టబద్ధంగానే అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే. ఓకే. ఇఫ్ అండ్ ఇఫ్ కేసు ఇప్పుడు ఎవరైతే బీసీలకు రిజర్వేషన్లు వద్దు అని కొట్లాడుతున్నారు వీళ్ళంతా చట్టబద్ధం కాకపోతే మేము పార్టీకి ఇస్తాం. ఓకే. అసలు చట్టబద్ధం కాదు అనే సమస్య లేదు. దట్స్ ఇట్. అంతే. స్థానికంగా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి విప్లవాత్మకమైన మార్పుతో తీసుకొస్తున్నది. ఇప్పుడు కేసీఆర్కి ఇష్టం ఉన్నా, కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, ఇంకో ఎవరో నాయకునికి లేకపోయినా, ఇది మా ఎలక్షన్ హామీ కాదు. ఓకే. ఇది రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మకంగా ఉండడానికి తీసుకున్న చర్య. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నది. మేము పాలించే రాష్ట్రాల్లో, అది కర్ణాటక కానీ, అది హిమాచల్ ప్రదేశ్ కానీ, రేపు ఇంకే రాష్ట్రం వచ్చినా, ఎట్లనైతే ఏ రాష్ట్రంలో రుణమాఫీ మన అధికారం వచ్చినాక 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని చెప్తున్నాము, అట్లనే ప్రతి రాష్ట్రంలో ఓబీసీకి స్థానిక సంస్థల్లో, తర్వాత విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది పార్టీ లైఫ్ టైం గోల్గా ఉన్నది. ఇదేదో ఆషామాషిగా తెలంగాణలో తీసుకుంటున్నది కాదు. మా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రు ప్రతిపక్ష నాయకుడిగా, మా ముఖ్యమంత్రి గారు అది నెరవేరుస్తున్నారు. కారణం మా పార్టీ అధిష్టాన నిర్ణయం కాబట్టి. రేపటి రోజున మీరు చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు అనేది మా లక్ష్యంగా ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే రేపు ఇండియా కూటమి వస్తుంది కాబట్టి ఇవేదో వాళ్ళు చెప్పిన మాట బీసీ మిత్రులు వినకండి. ఎందుకు ఆ మాట అంటే ఆయన భారత్ జోడో యాత్ర తిరగడం వల్ల రాహుల్ గాంధీ గారికి వచ్చిన అవగాహన ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కొంత రిజర్వేషన్లు ఉన్న వల్ల రాజకీయ అవకాశాలు దొరికినాయి, కానీ బీసీలకు వాళ్ళు పవర్లోకి రావడానికే వివిధ రకాల కష్టాలు పడాల్సి వస్తుందని ఆయన కనుక్కున్నాడు. కనుక్కోవడం అంటే ఏదో చెప్పితే వినడం కాదు, త్రూ ఆయన ప్రాక్టికల్గా ప్రజలతో కలిసినప్పుడు చెప్పిన అంశాలన్నిటిలో క్రోడీకరించి ఒక పెద్ద గోల్ ఇది. మహిళల చట్టసభలో రిజర్వేషన్లు కూడా ఉండే మాకు, కానీ మణిపూర్ అల్లలను వాళ్ళు తట్టుకోలేక ఎమ్మటే మహిళా బిల్లు చేసిండు బీజేపీ వాళ్ళు. అది రేపు ఎనాక్ట్ అవుతుంది, రేపు ఎప్పుడు సెన్సెస్ మళ్ళీ తీసుకున్నా కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ఓబీసీలకు మేము చేయాలనుకున్నది ఏదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎవరు నచ్చినా నచ్చకపోయినా అది చేసి ప్రక్రియ రేపు జరుగుతుంది 5వ తారీఖు. ఓకే. మొత్తానికి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా కాబోతున్నాడు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మీరు చాలా హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు చెప్పిన సమీకరణాలు బేరేజ్ చేసుకొని చూసుకుంటే కొన్ని హింట్స్ రావాలి కదా భార్గవ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరి అవకాశాలైనా పొందొచ్చు, కానీ 20 years మనం పబ్లిక్ లైఫ్లో ఉండి ఎవరికంటే ఏం తక్కువ లేకుండా పార్టీ కొరకు ఎవరెవరో ఎటు పోయి మళ్ళీ తిరిగి ఆ పార్టీ తిరిగి వచ్చిన ఇక్కడ ఉండి పార్టీ గెలవడానికి మేము కొట్లాడి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము లేకపోతే ప్రజలు నవ్వుతున్నారు. ఇది అసలు సమస్య. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఎన్నో వేదికల మీద కూడా చెప్తున్నా, నువ్వు ఎయిర్పోర్ట్కు పో, బస్సు డిపోకు పో, బజారుకు పో, వాకింగ్కు పో, ఇది నాకు ఎవ్రీడే మినిమం అంటే ఒక 100 peopleకి నేను ఇది ఆన్సర్ చేయాలి. కానీ దయాకర్ మీద సానుభూతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఎందుకంటే సానుభూతి మహా డేంజర్ కూడా అవుతుంది. అయ్యో పాపం అనేది రావద్దు. అంటే ఇప్పుడు నేనేమి ఏమంటారు దాన్ని కరెక్ట్ చెప్పాలంటే అత్యాశతో అడుగుతున్న అంశాలు కావు ఇవి, ప్రజలు కోరుకుంటున్న అంశాలు. ఇంకెంతమందిని సబటైజ్ చేస్తున్నా నేను, చాలామందిని లొల్లి పెడుతున్నారు, నువ్వే కావాలని కొట్లాడతలేవు, ఇట్లేవు అట్లేవని అనే పరిస్థితి ఒకటి వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను అంటున్నా ఏంటంటే అది ఒక ఏమంటారు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు పని చేసినోనికి అవకాశం ఇవ్వాలని వస్తున్నది. ఇస్తే మంచిదని పార్టీకి నేను కోరుకుంటూనే
ఇవ్వాలనేది నా నా ప్రైమ్గా ఉన్నది. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ఇవ్వాలని చెప్పి నేను ఎవరిని అడిగింది లేదు గతంలో కూడా. ఇప్పుడు ఎందుకు నువ్వు అడుగుతలేవు కాబట్టి వాళ్ళు ఇస్తలేరు అంటారు అందరు. కాబట్టి నేను అడిగినా ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ఇంకా ఇవ్వాల్సిన సందర్భమే. ఇంకొకటి చెప్పండి, నాకు ఆల్రెడీ ఒక ఒక కొలిక్ వచ్చింది, మంత్రి కాబోతున్నారా? మంత్రి అయ్యే అర్హత దయాకర్కి లేదంటారా? మంత్రి అది పార్టీ ఇష్టం, అది నా పరిధిలో లేదు. నాది ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ మంత్రి అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి మీరు. అది కూడా హామీ ఇవ్వండి. ఇప్పుడు ఎప్పుడు అవుతామనే విషయంలో నాకు స్పష్టత లేదు, కానీ ఎప్పటికైనా కావాల్సింది కదా. ఇప్పుడు 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 జూనియర్గా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా ఉంది. మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది తర్వాత. ఇప్పుడు ఈ టార్గెట్ మాత్రం డెఫినెట్గా ఎమ్మెల్సీ కొరకు నేను ఒక ప్రత్యేక ఆలోచనతోనే ఎందుకు కోరుకుంటున్నా అంటే, ఇక మనం జనాన్ని సర్ది చెప్పలేము, అయిపోయింది టైం. ఇంకోటి ఏంటంటే పార్టీకి కూడా నా వల్ల చెడ్డ పేరు రావడం నేను ఎప్పుడు కోరుకోను. పార్టీకి నా వల్ల ఎప్పుడు గర్వమే ఉండాలి. దయాకర్ ఒక పని చేసిందంటే, ఇప్పుడు దయాకర్ చేస్తున్న పని వల్ల పార్టీ పెద్దలంతా కూడా చాలామంది ఏంటంటే ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్ అనుకున్న జబర్దస్త్ ఆడుకున్నది. ఇట్లెట్లా చేసినవు రా అని నన్ను అనొద్దు. కాబట్టి అట్లా ఆ మంచి పేరు రానక్కర్లే. నేను దయాకర్ గుడ్ బాయ్ అని ఎవరేమనరు, కానీ బ్యాడ్ బాయ్ అని తెచ్చుకోకపోతే సరే. ఇప్పుడు ఆ మునుగోడు ఇన్సిడెంట్ తర్వాత దాదాపు నేను ఒక 200-300 కాల్స్ ఫేస్ చేసిన. చాలామంది నేనంటే చాలా ప్రీతిపాత్రంగా రియలైజ్ అనేది కాదు. మిస్టేక్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిందే. ఇంకా దానికి నువ్వు సగవలకడము చెప్పడం ఇట్లా అంటే నా నుంచి నేను ఎట్లా ఉండకూడదో నీ శ్రేయోభిలాషులు చెప్తారు. అది చెప్పినప్పుడు రియలైజ్ అయినవా ఇంకా ఇట్లా ఉండదు కాదు. ఎందుకు నీ ప్రీతిపాత్రులకు కూడా నచ్చని వైఖరి నీది ఉంటే ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకో. అది ఎంత మంచిదైనా నీకు ఎంత మొడాలిటీ అయినా. కాబట్టి ఆ విషయంలో అది ఎన్నోసార్లు నేను 100 సార్లు చెప్పుకుంటుంది, ఇది కొత్తగా ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా నేను అట్లాంటివి మనం రిపీట్ చేయడానికి కూడా భయపడే స్థితి. దయాకర్ ఎందుకు సాఫ్ట్ అయ్యిందని చాలామంది అంటుంటారు. నువ్వు మెచ్యూర్ అవుతున్న కొద్దీ మరింత ఏమంటాము మోడల్గా ఉండాలి. పొలిటికల్లో దయాకర్ లాంటి వాడు ఉంటాడా అనేటట్టు ఉండాలి. అట్లా తయారయ్యే క్రమంలో మరీ సాఫెన్ అనిపిస్తున్నా, కానీ సందర్భాలు వచ్చినప్పుడు కనపడుతూనే ఉన్నా. కానీ నేను అంశాల వారిగా వచ్చినప్పుడు చాలా సీరియస్గానే ఉంటా. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ రేపు ఇప్పుడు మాకు రాహుల్ గాంధీ మా లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళం ఒక 1000-2000 మంది దేశం మొత్తాన. రేవంత్ రెడ్డి ఇక్కడైతే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ యాక్టివిజంలో ఉంటాడు. రేపు వారిని కూడా ప్రధానమంత్రి చేసే క్రమంలో మాలాంటి వాళ్ళకి శ్రమ మరింత అవసరం ఉంటుంది. దానికి పార్టీ ఏ రకంగా వినియోగించుకున్నా దానికి నేను సిద్ధంగా ఉంటానని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుద్దాం మనం. థ్యాంక్ యూ. నమస్తే.